పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం. నాలుగో వచనం. ఇలాంటి మాటే యెషయా గ్రంథం వారి 40వ అధ్యాయం 28ని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎదుటేముంది? చీకటి ఉంది. ఇశ్రాయేలీలు ఏ మార్గంలో ఉన్నారు? వంకరి మార్గంలో ఉన్నారు. ఒకవేళ ఈ ఆరాధనకు వచ్చిన నీ బ్రతుకులో ఈరోజు నీ కళ్ళ ఎదుట చీకటే కనపడుతుందేమో, కన్నీటి బ్రతుకే కనబడుతుందేమో, అవమానకరమైన బ్రతుకే నీ ఎదుట కనబడుతుందేమో. నీ చీకటిని చూసి ఈ చీకటిలోనే నా జీవితం ముగించబడుతుంది, ఈ అవమానాల మధ్యలోనే నా జీవితం ముగించబడుతుందని నీ ఎదుట ఉన్న చీకటిని చూసి ఒకవేళ నువ్వు భయపడుతూ వస్తే నా దేవుడు అంటాడు, నీ చీకటిని వెలుగుగా నేను మార్చే వరకు నిన్ను విడవకుండా నిన్ను పట్టుకొని నేను ఉద్దేశించిన నా కార్యాలు నీ పట్ల నేను నెరవేరుస్తాను. ఒకవేళ ఈరోజు నీ బ్రతుకులో ఆత్మీయంగా బ్రతకాలని నువ్వు ఆశపడినా శరీరపు కోరికలను జయించలేక, శరీరపు ఆవేశాన్ని జయించలేక ఒక వంకరి బ్రతుకుతో, ఒక వంకరి వాడిగా, ఒక వంకరి దానిగా ఈ ప్రార్థనకు నీ వచ్చేవేమో. నా దేవుడేమంటాడో తెలుసా? నీ వంకరి బ్రతుకును నేను చక్కగా మార్చే వరకు నిన్ను విడవకుండా ఈ కార్యాలు నేను చేయుదునుగాక. చివరిలో దేవుడు అక్కడ వాడుతున్న పదం ఏంటంటే, నేను వారిని విడవక ఈ కార్యములు చేయుదును. ఈరోజు దేవుడు నీతో ఏమంటున్నాడంటే, నిన్ను విడవకుండా, ఒకవేళ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని నీవు అనుకున్నా, నేను కాదు అని ఒకవేళ నీవు త్రోసివేసి నన్ను వెళ్ళిపోవాలని అనుకున్నా, నేనే ఉద్దేశించానంటే ఈ కార్యము నెరవేర్చే వరకు నిన్ను నేను విడవను అంటాడు. ప్రభు పిల్లరా, ఆది నుండి అనేక మంది భక్తుల జీవితాల్లో వారు ఎదుట చీకటి ఉన్నప్పుడు చీకటిలో బ్రతుకుతున్న ప్రజలను దేవుడు పట్టుకొని ఎలా దేవుడు వారిని వెలుగుగా మార్చాడో లేఖనంలో నుండి ఓ భక్తుని జీవితాన్ని జ్ఞాపకం చేస్తాను. 88వ కీర్తన 18వ చరణం. ఈ భక్తుడు అంటాడు, నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు, చీకటియే నాకు బంధువర్గమాయును అంటాడు. ఈ కీర్తన రాసిన వ్యక్తి ఎవరంటే హేమాను. ఈ కీర్తన పాడిన వ్యక్తులు ఎవరయ్యంటే కోరహు కుమారులు. దరిదాపుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన 150 కీర్తనలు కూడా ఎవరు రాశారో వాళ్ళే పాడారు. ఆ కీర్తన ఎవరు రాశారో వ్రాసిన వాళ్ళే పాడుతూ వచ్చారు. కానీ ఈ 88వ కీర్తనలో ఉన్న ఒక విశిష్టత ఏంటంటే, రాసిన ఆయన వేరు, పాడిన ఆయన వేరు. రాసిన ఆయన ఎవరు? హేమాన్ అనే భక్తుడు రాశాడు. అయితే ఆ భక్తుడు ఆ పాట రాసినప్పుడు ఈ కోరహు కుమారులు ఆ కీర్తన విన్నారు. విని ఆ హేమాను దగ్గర నుండి ఆ కీర్తన తీసుకొని వీళ్ళు దేవుని మందిరంలో పాడటం ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారయ్యా? ఎందుకు ఈ కీర్తన వాళ్ళు పాడారయ్యా అంటే, భూలోకమునలో ఏ ఏ చరణాలు రాయబడి ఉన్నాయో, అతడు ఏ ఏ సమయాలను సందర్భాలను గురించి రాయబడి ఉన్నాయో అవన్నీ కోరహు కుమారుల జీవితాల్లో నెరవేర్చబడ్డాయి. వాళ్ళు అంటారు, నీకు తెలియలేదు, మాకు ప్రియులైన వారు మాకు దూరం అయిపోయారు, మాకు స్నేహితులు అనబడిన వారు యెహోవా నీచుడగు దేవుడు ఇప్పుడు మాకు ఎవరు బంధువులైపోయారు, ఇప్పుడు మాకు ఎవరు సమీపంగా ఉంటున్నారంటే, ఇప్పుడు మాకు ఎవరు దగ్గరగా ఉంటున్నారంటే అంటాడు, చీకటే మాకు
బంధువర్గమాయను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళ బంధువులు ఎవరండి? ఈ కోరహు కుమారుల బంధువులు చీకటే. అంటే ఎప్పుడు ఆ చీకటి గదిలోనే ఉండిపోయి కుమిలిపోతాయి, ఏడుస్తూ ఉండేవాళ్ళు. నా అనేవాళ్ళు ఎవరు కూడా కోరహు కుమారుల దగ్గరికి వచ్చి బాబు మీరు ఎట్లా ఉన్నారని వాళ్ళని అడిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు అంటారు, చీకటే మాకు బంధువర్గమాయను. మమ్మను పలకరించేవాడు, మమ్మను పరామర్శించేవాడు, మా యోగక్షేమాలు అడిగేవాడు ఒక్కడు కూడా లేడు. ఆ చీకటిలోనే ఏడుస్తున్నాం, ఆ చీకటిలోనే రోధిస్తున్నాం, ఆ చీకటిలోనే మేము గుండెలు బాదుకుంటూ ఉన్నాం. అసలు ఈ కోరహు కుమారులకు ఏమైంది? ఇదెందుకు వీళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోయారు? పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో ప్రయాణమై వస్తున్నప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రధాన యాజకత్వపు ధర్మాన్ని దేవుడు అహరోను కుటుంబీకులకు దేవుడిచ్చాడు. అహరోను, అతని పిల్లలు, అతని పిల్లల పిల్లలు ప్రధాన యాజకులుగా ఉండి అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసం దగ్గరికి వెళ్ళి దేవునితో ముఖాముఖిగా మాట్లాడి దేవుని స్వరాన్ని విని దేవుడు చెప్పిన మాట బయటకు వచ్చి ప్రజలతో పంచుకునేవాళ్ళు. అంటే ఆ మందిరం అంతటిలో ఆధిక్యత ఎవరిదంటే ప్రధాన యాజకునిది. ఆ యాజక వంశంలో పుట్టినవాడే కోరహు కూడా. ఎవరయ్యా ఈ కోరహు అంటే స్వయాన అమ్రాము యొక్క తమ్ముని పిల్లలు కోరహు కుమారులు. అంటే ఓ రకంగా మోషే, అహరోను, మిరియాము, కోరహు వీళ్ళందరూ ఒకే తాతలో నుండి పుట్టుకొచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ముల పిల్లలు. అంటే ఒకే వంశావళిలో పుట్టుకొచ్చిన వారు. ఈ అహరోను వంశానికి దేవుడు ఆధిక్యత ఇస్తే దేవుని చిత్తాన్ని తిరస్కరించి దానికి వ్యతిరేకంగా కోరహు నిలవబడి ప్రధాన యాజకత్వం ఆయనే చేయాలా? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసానికి ఆయనే వెళ్ళాలా? ధూపవేదిక దగ్గర ఆయనే ధూపం వేయాలా? మేము వేయకూడదా? మేము లేవి గోత్రికులం కాదా? ఈ పని మేము చేయటానికి తగిన వాళ్ళం కాదా అని దేవుడు చెప్పిన ఆ ధర్మబద్ధమైన కార్యక్రమానికి విరోధంగా వాళ్ళు తిరుగుబాటు చేసి కోరహు తనతో పాటు 250 మందిని సిద్ధపరిచి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ధూపవేదిక దగ్గర మేము ధూపం వేస్తామని ధూపార్తులు చేతబుని 250 మందితో కలిసి కోరహు భార్య, అతని సంబంధికులు 250 మంది ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ధూపం వేయటానికి వెళ్ళబోతున్నారు. మోషే నివారిస్తున్నాడు, అయ్యా యెహోవాకు విరోధంగా మీరు తిరుగుబాటు చేయొద్దు. ఆయనకు విరోధంగా తిరుగుబాటు చేస్తే మనం శాపగ్రస్తులం అవుతాం, ఆయన కోపానికి గురవుతాం, ఆయన ఉగ్రతకు మనం గురైపోతాం. ఈ తిరుగుబాటు పద్ధతి మనకొద్దు అని మోషే నివారిస్తూ ఎన్నో మాటలు చెప్పాడు. కానీ ఈ తిరుగుబాటు స్వభావాన్ని బట్టి మోషే ఎన్ని మాటలు చెప్పినా ఖతరు చేయకుండా ఆ ధూపవేదిక దగ్గర ధూపం అర్పించడానికి వెళ్తూ ఉంటే ఆకాశము నుండి దేవుడు తన స్వరాన్ని వినిపించి, మోషే నాకు విరోధముగా కోరహు ఈ 250 మంది తిరుగుబాటు చేశారు కనుక ఓ భయంకరమైన శాపగ్రస్తమైన మరణానికి వీళ్ళని నేను అప్పగించబోతున్నాను. ఈ 250 మందిని పరలోకం నుండి అగ్ని కురిపించి నేను కాల్చివేయబోతున్నాను. వీళ్ళను కాలుస్తాను, కానీ కోరహుకు అతని కుటుంబీకులకు మాత్రం ఒక వింతైన మరణాన్ని నేను ఇచ్చి ఆ వింతైన మరణము ద్వారా వాళ్ళను నేను చంపబోతున్నాను. ఎలా చంపబోతున్నానో చూడు అని దేవుడు మాట్లాడుతూ ఉండగానే భూమి కింద భయంకరమైన భూకంపం వచ్చి ఆ భూమి ఇలా చీలిపోయి ప్రజలందరూ చూస్తూ ఉండగానే కోరహు అతని కుటుంబీకులు ఆ చీలిపోయినటువంటి భూమిలోకి దిగిపోతూ
ఆర్తనాదాలు చేస్తూ, కేకలు వేస్తూ, అల్లాడిపోతూ, అయ్యో 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 అని వాళ్ళు కేకలు వేస్తూ భూమి లోపలికి దిగిపోయారు. పిల్లలారా, తల్లి తండ్రి దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసిన ఈ కోరహు పిల్లలు అప్పుడే యవన కాలంలో ప్రవేశించారు. కోరహుకు 3 కుమారులు. పెద్దవాడి పేరు అస్సీరు, రెండవ వాని పేరు ఎల్కానా, మూడవ వాని పేరు అబ్యాసాపు. అస్సీరు, ఎల్కానా, అబ్యాసాపు ఈ 3 యవన పిల్లలు యవన కాలంలో ఉంటూ ఉండగా తండ్రి అలా తిరుగుబాటు చేస్తూ ఉంటే ఆ తండ్రి గుంపులోకి తాను చేరకుండా, తల్లి గుంపులోకి వారు చేరకుండా ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి దూరము నుండి చూస్తూ ఉన్నారు. పిల్లరా, ఒక్కసారి ఆలోచించండి. ఈ చిన్న యవ్వన పిల్లలు మందిరం దగ్గర నిలబడి ఉంటూ ఉండగా, వారి కళ్ళు చూస్తూ ఉంటూ ఉండగా భూమి వాళ్ళను మింగుతూ ఉంటే, పిల్లలు చూస్తూ ఉండగా తల్లిదండ్రులు కేకలు వేస్తూ వచ్చారు. తల్లిదండ్రులు చచ్చిపోయారు. తల్లిదండ్రులు ఒక క్షణంలో వాళ్ళు చనిపోయారు. కానీ పిల్లల బ్రతికేంటో తెలుసా? వీళ్ళు బ్రతికి ఉండి అనుక్షణం చస్తూ ఉన్నారు. ఆ మందిరంలో ఉన్న ప్రతివాడు ఈ బిడ్డలను చూసి అనేవాళ్ళు, రేయ్, మీ అమ్మ నాన్న ఎట్లాంటి వాళ్ళు తెలుసా? ఈ మందిరంలోనే నంబర్ 1 దుర్మార్గులురా. మీ తల్లిదండ్రులు లాంటి దుర్మార్గులు ఈ మందిరంలోనే లేరురా. అలాంటి శాపగ్రస్తమైన తల్లిదండ్రుల గర్భాన మీరు పుట్టారు. మీ బ్రతుకు ఒక శపితమైనటువంటి బ్రతుకు. తల్లిని పోగొట్టుకున్నారు, తండ్రిని పోగొట్టుకున్నారని ప్రజలు రకరకాలుగా సూటిపోటి మాటలతో హింసిస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రజలు సూటిపోటి మాటలు వింటున్నారు. తల్లిని పోగొట్టుకొని తండ్రిని పోగొట్టుకొని అనాథలుగా మిగిలిపోయి పిడికడ అన్నానికి కూడా నోచుకోకుండా ఈ కోరహు కుమారులు ఎన్ని రాత్రులు ఆకలి దప్పులతో అల్లాడిపోయి పచ్చి మంచినీళ్ళు త్రాగి ఆ ఆకలి దప్పులతో అల్లాడిపోతూ ఎన్ని రాత్రులు వాళ్ళు నిద్రపోయారో వాళ్ళు ఎదురు చూసి ఉంటారు. మా పినతండ్రుల్లో ఎవరైనా ఓ పిడికడ అన్నం మాకు పెట్టకపోతారా? మొద్దన్నం మాకు ఇవ్వకపోతారా? మా మానాన్ని కప్పుకోవటానికి కనీసం ఒక జత బట్టలైనా ఎవరైనా మాకు ఇవ్వకపోతారని పిడికడ అన్నం కోసం, కట్టుకునే బట్ట కోసం అహోరాత్రులు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఆదరణకు బదులుగా ఈ 3 యవన పిల్లలకు ప్రజల ఎదుట, ప్రజల ద్వారా చత్కారము ఎదురవుతూ ఉండేది. అవమానపరుస్తూ ఉండేవాళ్ళు. వరే, మీ అమ్మ నాన్న చచ్చిపోయారంటే ఎంత శాపగ్రస్తురా మీరు, మీ బ్రతుకు ఎంత శపితమైన బ్రతుకోరా అని నోటికొచ్చినట్లుగా ప్రజలు మాట్లాడుతూ ఉంటే ఈ మాటలన్నీ వింటూ 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 ఒకవైపు పేదరికం, మరోవైపు ఆకలి దప్పు, ఇంకోవైపు అవమానమనే చీకటిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, కోరహు పిల్లల ఎదుట ఏ చీకటి ఉందో అదే చీకటి ఒకవేళ ఈరోజు నీ ఎదుట ఉండి నిన్ను ఏలుబడి చేస్తుందేమో. ఒకవైపు సంఘంలో ప్రజల చేత్కారం ఒకవైపు, బంధువుల ద్వారా అవమానం ఇంకొక వైపు, రక్త సంబంధికుల ద్వారా ఎగతాళి ఇంకొక వైపు. ఈ అవమానకరమైన మాటలు వింటూ ఒకవేళ నీ బ్రతుకును కొనసాగిస్తున్నావేమో. కడుపు నిండా తిండి లేక, కట్టుకోవటానికి బట్ట లేక, మొద్దన్నం కొరకు ఎదురు చూసే అతి దారిద్ర్యమైన పేదరికాన్ని అనుభవిస్తూ, చీకటిని అనుభవిస్తూ ఈ ప్రార్థనకు వచ్చావేమో. నీతోనే ఈరోజు నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఎదుట ఉన్న ఈ చీకటిని వెలుగుగా నేను మార్చే వరకు నిన్ను విడవను, నిన్ను పట్టుకొని ఈ కార్యాన్ని నేను నెరవేరుస్తాను. ప్రజలు అవమానపరచని ప్రాబ్లం లేదా, ప్రజలు నిన్ను ఎగతాళి చేయని ఈ ఎగతాళ్ళని నువ్వు వింటూ ఉండగానే నీ చీకటిని నిశ్చయముగా నేను వెలుగుగా మార్చబోతున్నాను. పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి. తల్లిని పోగొట్టుకొని, తండ్రిని పోగొట్టుకొని, తల్లి తండ్రి లేక అనాథ బిడ్డలుగా బ్రతికే ఈ పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైనదో మీరు ఆలోచించండి. తల్లిండి తండ్రి లేకో, తండ్రి ఉండి తల్లి లేకో ఏదో ఒక్కరిని కోల్పోయి ఆ ఒక్క తోడుతో బ్రతుకుతున్న వాళ్ళు కాదు, ఇద్దరిని వాళ్ళు కోల్పోయారు.
ఈ మాటలన్నీ వింటూ ఈ 88వ కీర్తనలో ఒకసారి అంటాడు, బాల్య దినముల నుండి మా బాధలను బట్టి మేము చావుకు సిద్ధపడ్డామంటాడు. చూడండి, 88వ కీర్తన 15వ చరణం. ఎంత చీకటి వీళ్ళని ఆవరించిందో అయ్యలారా ఒక్కసారి చూడండి. వీళ్ళకి నడి వయసులో వచ్చిన బాధలు కాదు, లేకపోతే పెండ్లైన తర్వాత వచ్చిన బాధలు కాదు. సహజంగా ఎవరికైనా తాను ఒక ఇంటివాడు అయిన తర్వాత కానీ బాధలు పడటం ప్రారంభిస్తాడు. కారణం ఏంటంటే చిన్నతనంలో యవ్వన వయసు వచ్చే వరకు తల్లి చాటున తండ్రి చాటున పెరుగుతూ ఏ కష్టం లేకుండా ఒక వయసు వచ్చే వరకు వాళ్ళ నీడలో పెరుగుతారు. ఏ వ్యక్తి అయినా కష్టాల పాలయ్యేది ఎప్పుడంటే వాడు ఒక యవ్వన వయసుకు వచ్చి తనకు వివాహమై తన కాళ్ళ మీద తాను బ్రతకవలసిన పరిస్థితి వచ్చినప్పుడు బాధక సాధకలు అప్పుడు వాడికి తెలుస్తాయి. అవునంటారా కాదంటారా? అప్పుడు వాడికి తెలుస్తాయి. బాల్య దినాల్లో ఎవరు బాధను అనుభవించరు, ఎందుకంటే తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది. కానీ ఈ బిడ్డల పరిస్థితి ఏంటో తెలుసా? బాల్య దినముల నుండి బాధకు గురై ఈ బాధలు తట్టుకోలేక అనేక పర్యాయాలు వాళ్ళు చావుకు సిద్ధపడ్డారట. వీళ్ళ పరిస్థితిని బట్టి బాల్య దినాల నుండి బాధలకు గురైపోయి వీళ్ళు అనుకుంటా ఉన్నారు, మా పుట్టినప్పటి నుంచి కష్టాలే, మేము పుట్టినప్పటి నుంచి మాకు బాధలే, మాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను బాధను అనుభవించానే, కానీ నా బాల్య దినాల నుండి ఏ రోజు నా బ్రతుకులో నేను సుఖాన్ని అనుభవించలేకపోయాను కదా, మా బాల్య దినాల నుండి ఏ రోజు మేము నెమ్మది పొందుకోలేకపోయాం కదా, ఈ బాధలు మేము అనుభవించేదానికంటే మేము చచ్చేవాళ్ళు, ఈ కన్నీరు అనుభవించేదానికంటే, ఈ అవమానకరమైన మాటలు వింటూ బ్రతుకుతూ ఉండేదానికంటే మేము చస్తే మేలని అంటారు భక్తులు. మేము చావుకు సిద్ధపడ్డాం. ప్రియ తండ్రి, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఎన్నో భయంకరమైన శ్రమలను నువ్వు అనుభవిస్తూ, ఎన్నో కన్నీటి అనుభవాలను నువ్వు అనుభవిస్తూ, రోగమనే చీకటిని, అవమానమనే చీకటిని, పేదరికమనే చీకటిని, ఆకలి దప్పులనే చీకటిని నీ బ్రతుకులో నువ్వు అనుభవిస్తూ, ఈ బాధలు నేను అనుభవించేదానికంటే నేను చస్తే మేలు కదా అని చావును కోరుకొని ఈ ప్రార్థనకు వచ్చావేమో, నేను చస్తే బాగుండని మరణాపేక్షతో ఈరోజు ఈ ప్రార్థనకు వచ్చావేమో. ఈరోజు నేను ప్రకటిస్తున్న నా దేవుడు ఆయన ఎట్టివాడో తెలుసా? నీ గాఢాంధకారపు చీకటిని కాల తేజస్సు వల్లే మార్చగల శక్తిమంతుడగు దేవుడు. ఎంత గాఢాంధకారపు చీకటిలో నీవు బ్రతికినా, నిన్ను ఆవరించిన చీకటి, నిన్నేలుబడి చేస్తున్న కష్టం, నిన్నేలుబడి చేస్తున్న దుఃఖం ఎంత కఠినమైనదైనా నీ దేవుడు ఎవరో తెలుసా? నీ చీకటిని వెలుగుగా మార్చే వరకు ఆయన విశ్రమించడు, అలసిపోడు, సొమ్మసిల్లుడు, నలుగుడు పడడు. ఈ కార్యం చేసే వరకు నీ పట్ల తన పరాక్రమాన్ని జరిగించునుగాక. ఈరోజు వాక్యం వింటున్న పిల్లలారా, చీకటే నీకు బంధువు అయిపోయిందేమో, కన్నీళ్ళే నీకు బంధువులు అయిపోతున్నాయేమో, అనుక్షణం నీ బ్రతుకులో నీ కన్నీళ్ళే నిన్ను పలకరిస్తున్నాయేమో. ఓ భక్తుడు అంటాడు కన్నీళ్లను గూర్చి, ఒక వ్యక్తి తనకున్న దుఃఖాన్ని బట్టి ఏడ్చి 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 ఆ ఏడ్పుతో అతని కళ్ళల్లో నుంచి కన్నీళ్లు బయటకు వస్తూ ఉంటే కన్నీళ్ళు ఏడ్చే వ్యక్తితో చెప్తాయట, మిత్రమా, నేను నీ కళ్ళల్లో నుంచి ఎందుకు బయటకు వెళ్తున్నానో తెలుసా? నీవు అనుభవిస్తున్న ఈ బాధను నేను చూడలేక, నీవు అనుభవిస్తున్న ఈ ఆక్రంద నేను చూడలేక, నీవు ఏడుస్తున్న ఈ ఏడ్పును నేను తట్టుకోలేక, మిత్రమా, నిన్ను విడిచిపెట్టి నేను వెళ్తున్నాను. నీ గుండెల్లో గూడు కట్టుకున్న ఈ ఆవేదన, నీ గుండెల్లో గూడు కట్టుకున్న ఈ దుఃఖాన్ని చూసి నేను భరించలేక, మిత్రమా, నీ దుఃఖంలో నేను పాలు పంపులు పంచుకోలేక నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను మిత్రమా అని కన్నీటి బుట్లు అలా నేల మీద రాలుస్తూ వేదనతో వ్యక్తితో చెప్తాయట. పిల్లలారా, నా తట్టు చూడండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో
ఈ కోరహు కుమారుల వలె చీకటి గదిలో కూర్చొని నీ చీకటి బ్రతుకును బట్టి కుమిలిపోతూ ఏడ్చిన బ్రతుకుందేమో, గుండెలు బాదుకుంటూ రోధించిన అనుభవాలు నీ బ్రతుకులో ఉన్నాయేమో. నీ తండ్రి ఎట్టివాడో నాకు తెలియదు కానీ, నీ తల్లి ఎట్టిదో నాకు తెలియదు కానీ, నీవు కట్టుకున్న నీ భర్త ఎట్టివాడో నాకు తెలియదు కానీ, నీవు నమ్ముకున్న నీ భార్య ఆమె ఎట్టిదో నాకు తెలియదు కానీ, నీ కడుపున పుట్టిన నీ బిడ్డలు వాళ్ళు ఎట్టివారో నాకు తెలియదు కానీ, నేను నమ్మిన నా దేవుని నేను ఎరుగుదును. హల్లెలూయా, నా దేవుని నేను ఎరుగుదును. ఆయన ఎవరో తెలుసా? నీ చీకటిని వెలుగుగా మార్చే వరకు ఆయన విశ్రమించడు. ఒకవైపు బాధలను బట్టి కృంగిపోతూ మరోవైపు కీర్తనలో ఏమని రాస్తాడంటే, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. కోరహు భక్తులు అంటున్నారు, నిజమే చీకటి ఉంది, దేవుని మీద నిరీక్షణతో బ్రతుకుదాం, దేవుని మీద విశ్వాసంతో బ్రతుకుదాం, దేవుని మీద నమ్మకంతో బ్రతుకుదాం. ఏదో ఒక రోజు రాబోతుంది, మనలను పట్టుకున్న ఈ దేవుడు ఈ చీకటిని నిశ్చయముగా ఆయన వెలుగుగా మార్చునుగాక. ఒక్క నిరీక్షణతో వాళ్ళు బ్రతికారు. తర్వాత కాలంలో జరిగింది ఏంటో తెలుసా? శాపగ్రస్తమైన కోరహు బాల్యము నుండి నేను బాధపడి బిడ్డలను చావునకు సిద్ధమైతే గొప్పగా ఆశీర్వదించాడంటే, ఏ మందిరములో తండ్రి భూమిలోకి దిగిపోయి అతి దారుణంగా చనిపోయాడో అదే మందిరములో ఈ కోరహు కుమారులు గాయకులుగా నిలవబడి దేవుని పరాక్రమాన్ని గూర్చి పాడుతూ, దేవుని పరాక్రమాన్ని గూర్చి స్తుతిస్తూ, దేవుని పరాక్రమాన్ని పాటల ద్వారా ప్రజలకు తెలియచెప్తూ గాయకులుగా దేవుడు వారిని నిలవబెట్టాడు. అదే మందిరములో గాయకులుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. గాయకులు మాత్రమే కాదు సుమి, ఆ మందిరంలో ద్వారపాలకులు ఎవరో తెలుసా? కోరహు వంశీయులే. ఆ మందిరంలో మందసాన్ని, దేవుని నిబంధన మందసాన్ని మోసే యాజకులు ఎవరో తెలుసా? కోరహు కుమారులే. మందిరాన్ని కాపాడే వ్యక్తులు ఎవరో తెలుసా? కోరహు కుమారులే. ఒకప్పుడు చీకటి బ్రతుకు, ఒకప్పుడు అవమానపు బ్రతుకు, ఒకప్పుడు ఎగతాళితో నిండుకున్న ఆవేదన బ్రతుకు. ఏ స్థలములో ఆవేదన చెందారో, ఏ స్థలములో వాళ్ళు తలదించుకున్నారో, అదే స్థలములో ప్రజలకు దేవుని మంచితనాన్ని గూర్చి పాడే గాయకులుగా దేవుడు వారిని నిలవబెట్టాడు. ఈరోజు నా ప్రభు పిల్లరా, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో, నీ హృదయపు లోతులో నుంచి విశ్వసించు. నా దేవుడు ఈరోజు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమనో తెలుసా? యెహోవానైన నేను ఈ కార్యము చేసే వరకు నిన్ను విడిచిపెట్టను. నీవు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నన్ను కాదని నీవు నాకు దూరంగా వెళ్ళిపోయినా, ఈ పని నేను చేసే వరకు నిన్ను వెంటాడి 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 నిన్ను పట్టుకొని ఈ కార్యము నెరవేర్చే వరకు నిన్ను నేను విడవను. ఆమేన్. అయితే ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే, ఈ కోరహు కుమారులు తండ్రి చేసిన అక్రమంలోకి తాను వెళ్లకుండా వాళ్ళు మరణించే వరకు ఇంత పవిత్రంగా వాళ్ళ పవిత్రతను కాపాడుకోవటానికి కారణం ఏంటంటే, తండ్రిలో నుండి కొన్ని గుణపాఠాలు వాళ్ళు నేర్చుకున్నారు. మా తండ్రి తిరుగుబాటు చేశాడు కాబట్టి నాశనమయ్యాడు, మా తల్లి తిరుగుబాటు చేసింది కాబట్టి నాశనమయ్యారు. సో మేము దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మా తండ్రి వేసిన తప్పటడుగులోకి మేము వెళ్ళకూడదు, మా తల్లి వేసిన తప్పటడుగుల్లోకి వెళ్ళకూడదని ఆ తండ్రి జీవితం తల్లి జీవితం నుండి కొన్ని పాఠాలు నేర్చుకొని చక్కగా వాళ్ళు అడుగులు వేయటం ప్రారంభించారు. బాగా గమనించండి. వీళ్ళకి పాఠ్యాంశం ఏదో తెలుసా? వీళ్ళకి జీవిత పాఠాలు నేర్పిన ఓ గొప్ప అద్భుతమైన అంశం ఏదో తెలుసా? వీళ్ళకు జీవిత పాఠాలు నేర్పిన ఆ అంశం వారి తల్లిదండ్రుల జీవితమే. ఇంకా విషయం ఏంటంటే, ఈ 250 మంది దోపార్తులు చేతబోని ధూపం వేయటానికి వచ్చారు కదా, కోరహు కుటుంబీకులు అలా భూమిలోకి దిగిపోతే ఈ 250 మంది మీదకి దేవుని అగ్ని దిగి వచ్చి ఆ 250 మందిని కాల్చేసింది. వాళ్ళని కాల్చడంతో పాటు ఎత్తడి దోపార్తులు కూడా కాలిపోయాయి. దేవుడు అంటాడు, మోషే ఎత్తడి దోపార్తులు కాలిపోయినాయి కదా,
ఆ కరిగిపోయిన ఇత్తడిని తీసుకొచ్చి దాన్ని ఒక రేకుగా మార్చి ఆ రేకును ప్రత్యక్ష గుడారములో బలిపీఠానికి పైన పైకప్పుగా దాన్ని ఏర్పాటు చేయి. బాగా గమనించండి. మోషేకు కొండ మీద దేవుడు బలిపీఠపు నమూనా ఇచ్చేటప్పుడు ఆ బలిపీఠం 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు కలిగిన ఇత్తడి బలిపీఠం ప్రత్యక్ష గుడారములో ఉండేది. కొండ మీద చూపించినప్పుడు మాత్రం ఆ బలిపీఠానికి పైకప్పు లేదు. కానీ ఈ సంఘటన జరిగిన తరువాత ఆ 250 ధూపార్తులతో ఒక ఇత్తడి రేకును చేసి ఆ బలిపీఠానికి పైన ఇత్తడి రేకును మోషే పొదిగించాడు. ఇప్పుడు బాగా వినండి. ఆ మందిరంలో పాటలు పాడటానికి కోరహు కుమారులు 3 వస్తూ ఉన్నారు. బలిపీఠాన్ని సమీపించారు. బలిపీఠం మీద ఉన్న ఆ ఇత్తడి రేకును చూశారు. ఇత్తడి రేకును చూసిన వెంటనే వీళ్ళ గుండెల లోతుల్లో నుంచి, తండ్రి, మా తండ్రి మీకు విరోధంగా తిరుగుబాటు చేసి ఓ శాపగ్రస్తమైన మరణాన్ని పొందుకున్నాడు. మా తల్లి మీకు విరోధంగా తాను ప్రవర్తించి ఓ శాపగ్రస్తమైన మరణాన్ని తాను పొందుకుంది. దీనంతటికి ఇదే ఆనవాలుగా మాకు కనపడుతుంది. ఇది దీనికి ఆనవాలుగా కనపడుతూ ఉందని దేవుని సన్నిధిలో వీళ్ళు ఏం ప్రార్థన చేసుకునే వాళ్ళంటే, ఆ ఇత్తడి రేకును చూసినప్పుడల్లా, అయ్యా మా తండ్రి వేసిన తప్పటడుగుల్లో మేము వెళ్లకుండా, మా తల్లి వేసిన తప్పటడుగుల వైపు మేము వెళ్లకుండా మా జీవితాన్ని కాపాడయ్యా. వాళ్ళ ప్రతి క్షణం వాళ్ళు చేసుకునే ప్రార్థన ఏంటో తెలుసా? మా ప్రాణం పోయే ఆఖరి క్షణాల వరకు ఏ క్షణములో కూడా మీకు విరోధులుగా మేము బ్రతకూడదు. ఆ ఎత్తడి రేకును చూస్తే కోరహు కుమారులు గడగడగడగడమని వణుకుతూ ఉండేవాళ్ళు. ఆ రేకును చూడటంతో తండ్రి గుర్తొచ్చేవాడు. ఆ రేకును చూడటంతో తల్లి గుర్తొచ్చేది. ఆ రేకు చూడటంతో మా తల్లిదండ్రులు విరోధంగా వాళ్ళు పాపం చేయటాన్ని బట్టే ఇలా వాళ్ళు హతులైపోయారు కనుక మా జీవితంలో ఇట్టి అపరాధం చేసి మేము హతులు కాకుండా, దేవా ఏ పాపంలో మేము పడిపోకుండా మా జీవితాన్ని కాపాడండి అయ్యా అని ఆ రేకును చూసినప్పుడెల్లా కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేసుకునేవాళ్ళు. పిల్లలారా, నా తట్టు చూడండి. నీ కళ్ళతో చూసే సందర్భాలు నీకు ఒక పాఠాన్ని నేర్పాలి. నీ చెవులతో వినే సమాచారాలు, నీవు ఏ అడుగులు వేయాలో, నీవు ఏ నిర్ణయం తీసుకోవాలో అవన్నీ నీకు ఒక పాఠాన్ని నేర్పాలి. నీ కళ్ళతో నువ్వు చూస్తూ ఉన్నావు కదా. భక్తిగాలు బ్రతుకుతున్న కుటుంబాలు కొన్ని ఉన్నాయి, భక్తి లేని కుటుంబాలు కొన్ని ఉన్నాయి, లోకాన్ని అనుభవిస్తున్న అన్ని కుటుంబాలు కొన్ని ఉన్నాయి. లోకాన్ని మనం చూస్తే భక్తిగా బ్రతుకుతున్న కుటుంబాలు సమాధానం ఎలా ఉందో నువ్వు ఆలోచించు. భక్తి లేని కుటుంబాలు ఎంత కన్నీటిని అనుభవిస్తాయో నీవు చూడు. అసలు దేవుడే తెలియక లోకాన్ని ప్రేమించే విగ్రహారాధికులు ఎలా బ్రతుకుతున్నారో లోకాన్ని ఒక్కసారి నువ్వు పరిశీలించి, నీ కళ్ళతో నువ్వు చూసే ప్రతి సందర్భం నీకు ఒక పాఠాన్ని నేర్పునుగాక. అదే నీకు ఒక పాఠ్యాంశముగా నిలుచునుగాక. ఓ పర్యాయం భయంకరమైన గజ దొంగగా బ్రతుకుతున్న ఒక వ్యక్తిని పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి అతని చేతులకు సంకెళ్ళు వేసి ఆ గ్రామస్తులందరూ చూస్తూ ఉండగా ఆ సంఖ్యలతో అతన్ని లాక్కుంటూ వెళ్తున్నారు. అప్పుడు అడిగారు పోలీసు వాళ్ళు, ఒరే బాబు, నీకు 35 సంవత్సరాలు వచ్చినాయి, ఇంత భయంకరమైన దొంగగా నువ్వు బ్రతకటానికి కారణం ఏంటి? ఒకవైపు త్రాగుబోతువి, ఇంకొక వైపు తిరుగుబోతువి, మరోవైపు గజ దొంగగా నువ్వు బ్రతుకుతున్నావు. అడిగారట ఆయన్ని, బాబు ఎంత దొంగగా, ఎంత తిరుగుబోతుగా, ఎంత త్రాగుబోతుగా నువ్వు మారటానికి కారణం ఏంటి అని. అప్పుడు వాడు అన్నాడట, అయ్యా పోలీసు అధికారులారా, నేను ఎంత చెడిపోయిన బ్రతుకులో నేను బ్రతకటానికి కారణం ఏంటో తెలుసా? నేను త్రాగుబోతుగా మారటానికి నా తండ్రి కారణం. మరి మీ తండ్రి ఎలా కారణమయ్యాడు? మా చిన్నతనం నుండి, మా ఊహ తెలిసినప్పటి నుండి మా నాన్న భయంకరమైన త్రాగుబోతు, భయంకరమైన పేకాట వ్యసనానికి బానిస. నా చిన్నతనం నుండి నా తండ్రి తాగుబోతును నా కళ్ళతో చూస్తూ వచ్చారు. మీరు చెప్పండి అయ్యా, త్రాగుబోతు తండ్రి కడుపును పుట్టిన కొడుకు త్రాగుబోతుగాక మంచోడు ఎట్లా అవుతాడు?
అరే మీ తండ్రి తాగమని నీకు చెప్పాడా? లేదు లేదు, నేను తాగుబోతవటానికి మా తండ్రే కారణం. ఈలోపు చెప్పాడు, మా అమ్మ ఉంది కానీ మా అమ్మ ఏదో కాస్తంత భక్తి చేస్తూ ఉండేది, కాస్తంత ప్రార్థన చేస్తూ ఉండేది. అయినా మా అమ్మ చేసే చిన్న కూలీ నాలి పని ద్వారా మా కుటుంబం పోషించబడక అనేక రాత్రులు ఆకలి దప్పులతో మేము పండుకున్న రాత్రులు అనేకమైనవి ఉన్నాయి. మేముండే ప్రాంతంలో అందరూ పేదవాళ్ళే. ఆ పేదవాళ్ళు ఆకలి దప్పులు తీర్చుకోవటానికి అనేక మంది దొంగలుగా మారి దొంగతనానికి వెళ్ళేవాళ్ళు. దొంగల మధ్యలో నేను సహవాసం చేసిన తర్వాత నేను దొంగగా మారకపోవటానికి కారణం ఏముంటుందయ్యా? నేను త్రాగుబోతున్నవటానికి మా తండ్రి కారణం, నేను చెడిపోవటానికి మా తండ్రి కారణం, నేను దొంగగా మారిపోవటానికి నేనున్న సమాజమే దీనికి కారణం అని ఎవరెవరినో నిందిస్తున్నాడట. ఎవరిని నిందిస్తున్నాడు? తండ్రిని నిందిస్తున్నాడు, తల్లిని నిందిస్తున్నాడు, సమాజాన్ని నిందిస్తున్నాడు, తనుంటున్న ప్రాంతాన్ని నిందిస్తూ ఉన్నాడు. పోలీసు వాళ్ళు నిజమేనేమో పాపం తల్లిదండ్రులను బట్టి ఇట్లా పాడైపోయాడేమో అన్నట్లుగా బేడీలు పట్టుకొని అట్లా లాక్కుంటూ వెళ్తూ ఉంటే ఆ స్థలంలో ఓ ప్రార్థన కూడిక జరుగుతుంది. వీడు ఆల్రెడీ చెప్పాడు, అయ్యా మా తండ్రికి 2 పిల్లలం, నేను పెద్దోడిని, మా తమ్ముడు చిన్నోడు అని తన కుటుంబాన్ని గురించి ఒక మాట చెప్పాడు. అలా వెళ్తూ ఉంటే అక్కడ ఒక సన్మాన సభ జరుగుతుంది. ఆ సన్మాన సభలో భారతదేశంలోనే ఐఐటీస్ అంటే చాలా పేరుగాంచినవి. ఆ ఐఐటీస్లో టాప్ ర్యాంకర్గా క్వాలిఫై అయ్యి ఎంఎన్సి కంపెనీలో, మల్టీనేషనల్ కంపెనీలో ఒక గొప్ప మేనేజర్గా ఆ ఉద్యోగాన్ని సంపాదించి లక్షల రూపాయలు సంపాదించే స్థితిమంతునిగా దేవుని చేత ఆశీర్వదించబడ్డ ఆ వ్యక్తికి సన్మాన సభ జరుగుతూ ఉంది. ఆ సన్మాన సభలో ఈ యవనస్తుడు సాక్ష్యం చెప్పడానికి నిలవబడ్డాడు. ఏం చెప్పాడట? నేను పల్లెటూరు ప్రాంతంలో పుట్టి పెరిగి పల్లెటూరు ప్రాంతంలో నుంచి నేను వచ్చిన ఎంత గొప్ప స్థితిలోకి రావటానికి మాత్రం నా ఇల్లే దీనికి కారణం, నేనుంటున్న ప్రాంతమే దీనికి కారణం. ఎలా నేను ఉంటున్న ఇల్లు దీనికి కారణం అంటే నా తండ్రి భయంకరమైన త్రాగుబోతు, భయంకరమైన పేకాటగాడు. ఏ రోజు మమ్మల్ని పట్టించుకున్నవాడు కాదు, తిన్నామా తినలేదని ఏ రోజు మమ్మను అడిగినవాడు కాదు. మా చిన్నతనంలో నా తండ్రిని చూసిన తర్వాత నేనేం నేర్చుకున్నానో తెలుసా? ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన ఈ త్రాగుడు వ్యసనానికి పొర్రపాటున నేను బానిసను కాకూడదు. నా కుటుంబం ఈ స్థితికి దిగజారటానికి, నా కుటుంబం ఇలా పాడైపోవటానికి, నా కుటుంబం ఇలా ఆర్థిక దారిద్ర్యం వైపు వెళ్ళిపోవటానికి ఒకే ఒక కారణం, నా తండ్రి తాగుబోతాను, నా తండ్రి తిరిగిపోతాను. వాళ్ళ అమ్మను చూశాడు. కనీసం ఆ కుటుంబం ఆ మాత్రమైనా ఉందంటే వాళ్ళ అమ్మ భక్తే దానికి కారణమని తను గుర్తించి వాళ్ళమ్మను చూసి నేర్చుకున్నాడట. నేను మా నాన్న వల్లే ఉండకూడదు, కానీ మా అమ్మ వల్లే బ్రతకాలి, మా అమ్మ వల్లే బ్రతకాలి. ఈరోజు మా కుటుంబం నిలవబడిందంటే వీధి పాలు కావలసిన మా కుటుంబం, బజారు పోవలసిన మా కుటుంబం బజారు పాలు కాకుండా మా కుటుంబం నిలవబడిందంటే మా తల్లి చేసే ప్రార్థనే దీనికి కారణం. తల్లిని చూసి అనుకున్నాడట, నా తల్లి ఏ దేవుని పట్టుకుందో ఆ దేవుని నేను పట్టుకోవాలి. ఆమేన్. నా తల్లి నా దేవుని పట్ల ఎలా భయభక్తులు కలిగి తను బ్రతకడం ప్రారంభించిందో నా తల్లిలాగా నా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. మూడవది, నేను కష్టపడి చదువుకోవటానికి కారణం ఏంటంటే నేనుంటున్నటువంటి ఈ గ్రామంలో ఎక్కువ శాతం దొంగలు ఉన్నారు. ఎందుకు వీళ్ళందరూ దొంగలుగా ఉన్నారంటే వీళ్ళను దొంగలుగా మార్చింది వాళ్ళ పేదరికం. నా బ్రతుకులో నేను ఒక దొంగగా మారిపోకుండా ఉండాలంటే కష్టపడి నేను చదువుకొని మంచి స్థాయికి రావాలని ఆ సాక్ష్యం చెప్తూ ఉంటే పోలీసు వాళ్ళు వీడి బేడీలు పట్టుకొని అట్లా లాక్కొని వెళ్తా ఈ సాక్ష్యం విని ఈ దొంగోడితో అన్నారంట, అరే ఆ సాక్ష్యం చెప్తున్న అబ్బాయి ఎవర్రా? ఏమన్నాడు తెలుసా? వాడు మా తమ్ముడే, వాడు మా తమ్ముడే. అరే వాడు అన్నవా నీవు? అవునవునవునవును, వాడు మా తమ్ముడే. అరే మీ అన్న
ఓ MLC కంపెనీలో ఇంత గొప్ప స్థాయికి వెళ్తే నీవెందుకు దొంగగా మారేవంటే అంటాడు, నా తండ్రి తాగుబోతు కాబట్టి నేను తాగుబోతున్నయ్యాను. నిజంగా వాడు జ్ఞానవంతుడైతే నా కుటుంబం ఈ దయనీయమైన స్థితికి వెళ్ళటానికి ఈ భక్తిహీనతే కారణం కదా అని కనువిప్పుతో జాగ్రత్తగా తను అడుగు వేయాల్సిందే. చిన్నవాడు ఎట్టివాడు తెలుసా? తండ్రి ఓటమిలో నుండి అనేక గుణపాఠాలు తను నేర్చుకున్నాడు. అమలారా, అయ్యలారా, తండ్రులారా, తల్లులారా, నా తట్టు చూడండి. నీ ఓటమికి ఎవరో కారణమని పొరపాటున ఎవరిని నువ్వు నిందించుకో. నీవు చేయాల్సిన పని ఒక్కటే, సమాజంలో అనేక కుటుంబాలు పరిశీలించి భక్తిగా బ్రతుకుతున్న యవనస్తుడు ఎలా ఆశీర్వదించబడ్డాడు, భక్తిగా బ్రతుకుతున్న యవనస్తుని కన్న తల్లిదండ్రులు ఎంత నెమ్మదిగా బ్రతుకుతున్నారు, భక్తిగా బ్రతుకుతున్న కుటుంబాలు ఎంత సమాధానకరంగా జీవిస్తున్నాయి, వాళ్ళు ఎంత నెమ్మదికరంగా బ్రతుకుతున్నారో దాన్ని చూసి నీవు పాఠాలు నేర్చుకొని మన ప్రవర్తన దిద్దుకొందుముగాక. అదే వంశావళిలో పుట్టినవాడు ఎల్కానా, అంటే కోరహు కుమారుడు రెండోవాడు. ఆ ఎల్కానా కాదు, ఈ కోరహు వంశావళిలో పుట్టినవాడే ఎల్కానా. ఆ ఎల్కానా భార్య పేరు హన్నా. ఈ ఎల్కానా ఎవరు అనుకుంటున్నారు? కోరహు వంశీయుడు. ఈ హన్నా ఓ కుమారుణ్ణి తాను కన్న తర్వాత ఆ కుమారుణ్ణి మందిరానికి తీసుకుని వెళ్ళి చిన్న వయసులోనే ఆ కొడుకును మందిరంలో వదిలిపెట్టింది. పరిస్థితి, దానికి కారణం ఏంటో నాకు అంత తెలియదు, కానీ ఆ తల్లి ఏడాదికి ఒక్క పర్యాయం మాత్రమే తన కొడుకుని చూడటానికి వెళ్ళేది. ఏడాదికి ఒక్కసారి తన కొడుకుని చూడటానికి వెళ్ళేటప్పుడు తన కొడుకు ఏమి తీసుకొని వెళ్ళేదో తెలుసండి? కేవలం ఒకే ఒక్క చిన్న అంగి తన చేతులతో తాను కుట్టి ఆ ఒక్క అంగిని తన కొడుకు తీసుకొని వెళ్ళి ఇచ్చేది. మీరు ఆలోచించండి, సంవత్సరానికి ఒక్కసారి తన కొడుకు దగ్గరికి వెళ్ళేటప్పుడు 4-5 జతల బట్టలో, 4-5 వెరైటీల తినుబండరాలో ఇవన్నీ తీసుకొని కొడుకుని ఎదుర్కోవాల్సింది వాస్తవంగా. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే, తన కొడుకు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకే ఒక్క అంగి తీసుకొని ఆ ఒక్క అంగి తన కొడుకు ఇచ్చేది. ఆ తల్లి ఎంత ఏడ్చి ఉంటుందో. నా ఎస్టిమేషన్ ఏంటంటే, ఆ తల్లి కలిగిన పేదరికాన్ని బట్టి ఆ తర్వాత ఆమెకు 5 పిల్లలు పుడతారు, 3 కుమారులు 2 కుమార్తెలు. ఈ పెద్ద కుటుంబాన్ని బట్టి కొడుకు యొక్క అవసరతలు ఏవి తీర్చలేకపోయేది. తన పేదరికాన్ని బట్టి ఒకే ఒక అంగి కొడుకు చేతులకి ఇచ్చి సమూయేలుతో అని ఉంటుంది, సమూయేలు, ప్రత్యక్ష గుడారంలో బలిపీఠాన్ని చూసావయ్యా? అమ్మా చూశానమ్మా. బలిపీఠం దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళావా? అమ్మా వెళ్ళానమ్మా. బాబు, బలిపీఠం మీద ఏమైనా ఎత్తడి రేకు పైకప్పుగా నీకు కనపడుతుందా? అమ్మా కనపడిందమ్మా, నేను చూశానమ్మా. అమ్మా రేకు నేను చూశానమ్మా, బలిపీఠానికి పైగా ఉందమ్మా అని తల్లితో చెప్తే తల్లి అనేది, బాబు ఆ రేకును చూసినప్పుడెల్లా నువ్వు భయపడు. ఆ రేకు మన పూర్వీకుడైన కోరహు చేసిన భయంకరమైన జీవితానికి అది ఒక ఆనవాలయ్యా. మనుషునికి మరో మనుష్యుడు విరోధైతే దేవుడు క్షమించగలుగుతాడు. అయితే మన బ్రతుకులో మనము దేవునికే విరోధులమైతే మనల్ని క్షమించేది ఎవరు బాబు? మనల్ని ఒప్పుకునేది ఎవరు బాబు? మనల్ని అంగీకరించేది ఎవరు బాబు? ఆ బలిపీఠం మీద ఉన్న ఎత్తడి రేకు చూసిన వెంటనే గడగడగడగడమని వణుకుతూ ఆయన సన్నిధిలో భయపడుతూ నువ్వు దేవునికి పనిచేయ్యా, భయపడుతూ భయముతో ఆ స్థలములో నువ్వు పనిచేయ్యా అని ఆ తల్లి ఈ సమూయేలుకు చెప్తా ఉంటే, ఈ సమూయేలు తన గుండెల్లో ఈ మాటను దాచుకొని, మీరు ఆలోచించండి, కళ్ళ ముందే ఏలీ కుమారులు పాపం చేస్తున్నారు, కళ్ళ ముందే మందిరానికి వచ్చిన అనేక మంది స్త్రీలు చెడ్డ జీవితంతో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఒకవైపు యాజకుని కుమారులు తప్పు చేస్తున్నారు, మరోవైపు మందిరానికి వచ్చిన విశ్వాసులు తప్పు చేస్తూ ఉంటే ఈ సమూయేలు మాత్రం ఈ రేకును చూడటం ఆలస్యం, ఈ ఎత్తడి రేకును చూడటంతో గడగడ గడగడమని వెనుకుతూ, అయ్యా మా పూర్వీకుడైన కోరహు మీకు వ్యతిరేకంగా పాపం చేసి శాపగ్రస్తమైన మరణాన్ని పొందుకున్నాడు. మేము ఈ మందిరంలో పనిచేసినంత కాలం, మేము బ్రతికి ఉన్నంత కాలం ఎక్కడ ఎప్పుడు ఏ పరిస్థితిలో కూడా
మీకు విరోధమైన పని చేయకుండా మమ్మను కాపాడండి అయ్యా అని ఆ ఎత్తడి రేకును చూసిన వెంటనే భయపడుతూ ఆ సమూయేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. తల్లులారా, నేను అంటాను, ఈ హన్నా తల్లి ఒక అంగీని తీసుకుని వెళ్ళి తన కొడుకు ఇచ్చినప్పుడు, అయ్యో నా కొడుకు కేవలం నేను అంగీయే ఇచ్చానే అని తన పేద స్థితిని బట్టి నేను అనుకుంటాను ఆ తల్లి ఏ రోజు ఏడ్చింది కాదు. ఆ తల్లి అనుకుంటుంది ఏమంటుందో తెలుసా? నా కొడుక్కి భౌతికంగా శారీరకంగా ఏ ధనధాన్యాలు నేను ఇవ్వకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని నా కొడుకు నేను నేర్పుతున్నాను. అదే రాబో కాలంలో నా పిల్లలకు గొప్ప ఆస్తిగా అది మార్చబడబోతుంది. నా పిల్లలకు నేను ఆస్తి సంపాదించకపోయినా, నా పిల్లలకు నేను ధనధాన్యాలు సంపాదించకపోయినా, నా దేవుని సంపాదించి పెట్టి నా దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితాన్ని సంపాదించి పెట్టి దేవుణ్ణే నా పిల్లలకు స్వాస్థ్యముగా ఇచ్చాను. తల్లులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఒక హన్నా తల్లిలాగా నీ పరిస్థితి ఉందేమో. లోకంలో ఎంతోమంది తండ్రులు తల్లులు కష్టపడి వారి పిల్లల కొరకు ఆస్తులు సంపాదించి, భూములు సంపాదించి, ఇళ్లను సంపాదించి, వ్యాపారాలను సంపాదించి వారి పిల్లలను కోటీశ్వరులుగా వాళ్ళు నిలవబెడితే వాళ్ళ కుటుంబాలను చూసి నీ కుటుంబాన్ని చూసిన తర్వాత అయ్యో నాదెంత దౌర్భాగ్యమైన పరిస్థితో కదా, కనీసం నా పిల్లలకి ఈ హైదరాబాద్ పట్టణంలో ఒక సొంత ఇల్లు కూడా నేను కొనిపెట్టలేకపోయాను, కనీసం నా పిల్లలకు కడుపు నిండా భోజనం కూడా నేను పెట్టలేకపోయాను, కనీసం నా పిల్లలకు కోరుకున్న పట్ట కూడా నేను కొనిపెట్టలేకపోయాను, అయ్యో నా పిల్లలకి నేనేమీ చేయలేకపోతున్నానని నీకున్న పేదరికాన్ని బట్టి ఒకవేళ ఏడుస్తూ ఈ ప్రార్థనకు వస్తే, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నా మాటను గమనించు. నీ పిల్లల కొరకు ఆస్తిపాస్తులు నువ్వు సంపాదించలేకపోయినా నీవు చేసే ప్రార్థన నీ పిల్లలకు చాలు. ఆమేన్. నీవు నేర్పుతున్న ఈ భయభక్తులు గల జీవితం ఇదే రాగల కాలంలో నీ పిల్లలకు గొప్ప ఆస్తి. నువ్వు కోట్లు సంపాదించి దేవుని నీ పిల్లలకి ఇవ్వకపోతే రేపు నీ పిల్లలు శాపగ్రస్తులు అవుతారు. రేపు నీ పిల్లలు శపితమైన అనుభవాల వైపు వారు వెళ్ళిపోతారు. నువ్వు సంపాదించాల్సింది ఆస్తిని కాదు, నీ పిల్లలు కూడగట్టాల్సింది ధనధాన్యాలు కాదు, నీ దేవుని సంపాదించి నీ దేవుణ్ణి నీ పిల్లలకు వరముగా ఇవ్వగలిగితే హల్లెలూయా. ఆ దేవుడు ఎవరో తెలుసా? నీ పిల్లలను పట్టుకుని చీకటిని వెలుగుగా మార్చగలిగిన వాడు. ఆమేన్. కోరహు వంశంలో పుట్టిన ఈ సమూయేలు దేవుని మందిరానికి వచ్చి అలా పెరిగి 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 ఆ చీకటి వంశంలో నుండి వచ్చిన ఈ సమూయేలును గూర్చి అంటుంది వాక్యం. సమూయేలు పెద్దవాడైన తర్వాత యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఆమేన్. అతడు పెద్దవాడైన తర్వాత దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉండి దాను మొదలుకొని బేర్షెబా వరకు ప్రఖ్యాతిగాంచిన గొప్ప ప్రవక్తగా దేవుడు అతన్ని స్థిరపరిచాడు. ఓ చీకటి వంశాన్ని దేవుడు ఎంత వెలుగుమయంగా మార్చాడో ఒకసారి నువ్వు ఆలోచించు. ఆ రోజు కోరహు పట్ల నా దేవుడు కార్యం చేశాడు. ఈ పునరుత్థానపు దినాన వాగ్దాన పూర్వకంగా నీతో నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. తరాలు మారినా, యుగాలు మారినా, కాలాలు మారిపోయినా మారని మార్పులేని ఆ సర్వశక్తి గల దేవుడు ఈరోజు నీతో ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏమనో తెలుసా? చీకటిలో బ్రతుకుతున్న నా కుమారుడా, చీకటిలో బ్రతుకుతున్న నా కుమారి, చీకటినే బంధువర్గంగా చేసుకొని అల్లాడిపోతున్న నా కుమారుడా, నేను నిన్ను పట్టుకొని విడవకుండా నీ చీకటిని వెలుగుగా మార్చే వరకు నా బాహుబలాన్ని నీ పట్ల చాపుదునుగాక. ఈ చీకటి కొద్ది రోజులే నీ బ్రతుకుని ఏలుబడి చేయబోతుంది. కొద్ది దినాలే ఈ చీకటి నిన్ను ఏలుబడి చేసిన తరువాత ఎంత గాఢాంధకారపు చీకటి బ్రతుకు నువ్వు అనుభవించావో అంతటి మధ్యాహ్న కాలపు తేజస్సును నీ దేవుడు నీకు ఇచ్చునుగాక. నీవు ఒక్కటే నమ్ము. ఈరోజు అమలారా వినండి, ఐలారా వినండి, ఒక్కటే నీవు విశ్వసించు. నా బ్రతుకు వెలుగుమయంగా మారే వరకు నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. సాతాను అనొచ్చు దేవుడు విడిచిపెట్టాడని. సాతాను అన్నా నేను నమ్మిన నా దేవుడు మాత్రం
ఈ కార్యము చేసే వరకు ఆయన నలుగుడు పడడు, సమస్యలుడు, అలసిపోడు, మందకెళ్ళడు. ఆమేన్. మా అడ్రస్ మాన్యుయల్ మినిస్ట్రీస్, చీడిమెట్ల, హైదరాబాద్ 55. మీ ప్రార్థనా అవసరతల కొరకై మా ఫోన్ నంబర్లు 9401471446, 8801244825. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాము.